ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం చార్టరిక్ ఆస్ట్రాలజీలో ది రేస్ కాన్స్టలేషన్స్ అండ్ ప్లానెట్స్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇందులో మనం ఫస్ట్ రే ఆస్పెక్ట్ ఒకటి మనం చదువుకున్నాం. దాని ఏమన్నారంటే విల్ ఆర్ పవర్ అని చెప్పారు. ఏరిస్ లియో క్యాప్రికార్న్ అని చెప్పారు. దీనికి వర్తిస్తున్నటువంటి ప్లానెట్స్ ఏమిటంటే మార్స్, మెర్క్యూరీ, సన్, సాటర్న్. డెకనైట్స్ అని మనం చదువుకున్నాం కదండి గతంలో. వాటికి సంబంధించినటువంటి ఆ రెండిట్లోనూ ఉన్నటువంటి ప్లానెట్స్ని ఇక్కడ మనకి సూచించారు. సో దాని ఆస్పెక్ట్స్ మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చదువుకుంటూ వచ్చి మనం ఎక్కడ ఆగామంటే ద డీటెయిల్స్ ఆఫ్ ది ప్రాసెస్ is a broad and general sense might be stated as follows. So, path of discipleship లో ఉండేటువంటి డీటెయిల్స్ ఆఫ్ ది ప్రాసెస్ ఇవన్నీ మన ఇనిషియేషన్ సోలార్లో మనం చదువుకున్నటువంటి పాయింట్స్ ఒకసారి ఇక్కడ రివైజ్ చేస్తున్నారు మనకి. సో ఫస్ట్ పాయింట్ ఇస్ పాత్ ఆఫ్ ఎవల్యూషన్ ఆర్ ప్రొవేషన్ అండ్ ప్రొవేషన్ అన్నారు. దాంట్లో అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ ఆఫ్ సెన్సరీ పెర్సెప్షన్. నెంబర్ 2 is response to the center called humanity. The mind takes control, personality functions. సో ఫస్ట్ వీడు ప్రొవేషన్లో అంటుంటాడు. అప్పుడప్పుడే వీటిలో దైవభక్తి చక్కగా కలిగి రోజు చక్కటి సాధనలో ఏర్పాటు చేసుకున్నటువంటి వాడికి ప్రధానంగా ఈ 3 విషయాలు వాడికి వర్తిస్తాయి. అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ ఆఫ్ సెన్సరీ పెర్సెప్షన్. సెన్సరీ పెర్సెప్షన్ అంటే చక్కగా అంటే ఎదుటివాడు ఏదైనా ఇబ్బందిలో ఉన్నాడా, ఎదుటివాడు ఏదైనా కష్టంలో ఉన్నాడా, వాడిని చూసి స్పందించగలగడం అంటున్నది సాధకుడిలో ఉండవలసినటువంటి ప్రథమ కర్తవ్యం. ఎవడైనా ఆకలితో ఉన్నాడు, వాడు ఎవడైనా ఇబ్బందిలో ఉన్నాడు, వాడికి మనం ఏం చేద్దాం అంటే భావం ఫస్ట్ మనకు కలగాలి. అదేంటి సార్ పక్కింటి వాడిదో హాస్పిటల్లో ఉంటే మనం ఏం చేస్తాం అంటే వాడికి అంటే భావం అంటే మన సాధనకి పనికిరాం. వాడికి ఉండకపోవచ్చు, వాడు మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ మనం మాత్రం ఎలా ఉండాలంటే మనం మానసిక కక్షలో చక్కగా మనం వాడికి ఏం చెయ్యాలి వాడికి అంటున్నదిగా ఉండాలి. వాడు మన సహాయం తీసుకోవడం వాడు అంగీకారంగా లేకపోతే ఇట్స్ లెఫ్ట్ టు హిమ్. కానీ మనం మాత్రం మానసికంగా చక్కగా వాడికి ఏం చేయగలగడం అంటున్నది దట్ ఈస్ కాల్డ్ సెన్సరీ పర్సెప్షన్ అంటుంది. చక్కగా మనకి ఇది ఉండాలి. సో అది ప్రొఫెషనరీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అదొకటి ఉంటుంది. తర్వాత హ్యుమానిటీ సెంటర్ అంటున్నది చోట్ల వర్తిస్తుంది. దానితో వీడికి ఆ సెంటర్ వీటిలో స్టిమ్యులేట్ అవ్వబడటం అంటుంది జరుగుతుంది. రెస్పాన్స్ ద సెంటర్ కాల్డ్ హ్యుమానిటీ అన్నారు దాన్ని. అంటే మనం 10 మందికి ఏం చేయగలుగుతాం అంటున్న భావం వీటిలో ఫస్ట్ మేల్కాల్చకుండా మనం ఏ సాధన చేస్తామని అదంతా మనం మోసం చేసుకోవడం అవుతుంది. దయచేసి మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మన యొక్క దైనందిన జీవితంలో మన ఇతరులకి ఏం చేయగలుగుతాం అంటున్నది 10 మంది గురించి ఆలోచించగలడం అంటున్నది సహజ గుణంగా మనకి అబ్బేటట్టుగా మనం చూసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద ప్రిలిమినరీ రిక్విజిట్
ఫర్ ఎ పర్సన్ టు బి ఏ ప్రొఫెషనల్. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి జరిగిన తర్వాత నెక్స్ట్ వీల్ ఎంటర్ ఇంటూ ద పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. ఎప్పుడైతే పాత్ ఆఫ్ డిసైపుల్షిప్లోకి ఎంటర్ అవుతాడో, అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ది లవ్ నేచర్, అచీవ్మెంట్ ఆఫ్ ఇల్యూమినేషన్, రెస్పాన్స్ టు ద సెంటర్ కాల్ ది హైరార్కీ, బుద్ధి ఆర్ ద ఇంట్యూషన్ ఇస్ ద కంట్రోల్, ద సోల్ ఫంక్షన్స్. డిసైపుల్షిప్లోకి వచ్చేసరికి వీటిలో లవ్ నేచర్ అంటున్నది వికసించి ఉంటుంది చక్కగా. తర్వాత వీటిలో బుద్ధి వికసిస్తుంది చక్కగా. అచీవ్మెంట్ ఆఫ్ ఇల్యూమినేషన్, చక్కగా బుద్ధి వికసించడం. అచీవ్మెంట్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే చక్కగా జ్ఞానవంతుడిగా వీడు నిలబడటం, అవి ఇవన్నీ చక్కగా నేర్చుకోవడం, ఇవ్వబడినటువంటి సద్గ్రంథాలని చక్కగా ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం, స్వాధ్యాయం చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా డిసైబుల్షిప్లో ఇవ్వబడినటువంటి సాధనకు సంబంధించిన విషయాలు ఇవన్నీ. సో డిసైబుల్షిప్లో ఉన్నటువంటి వాడికి ఈ ఏర్పాటు అంతా ఉంటుండాలి వాడికి. అప్పుడు వాడు డిసైబుల్షిప్గా వాడు ఇది హైరార్కీ అంటున్నది వీడు, అంటే పరమ గురువులు చోట్ల వర్తిస్తున్నటువంటి 12 హైరార్కీస్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని, 4th క్రియేటివ్ హైరార్కీ ఏం చేస్తున్నారు, 5th క్రియేటివ్ హైరార్కీ అంటే ఇవి అట్లీస్ట్ చదువుకొని వాటి అందు మేల్కాంచి ఉండడం అంటుండే వీడికి కలగాలి. దట్ ఈస్ కాల్డ్ హైరార్కీ. చోట్ల ఒక హయ్యర్ ఎనర్జీస్ అంటుండే పనిచేస్తున్నాయి, హయ్యర్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, పరమ గురువులు పనిచేస్తున్నారు, మనకు వచ్చినటువంటి ఆలోచన చాలా గొప్పది అంటుండే భావంగా కాకుండా, వాళ్ళు అక్కడి నుంచి సంకల్పించారు కాబట్టి మనకి ఆలోచన వచ్చింది అనేటువంటి విషయం నందు వీడు మేల్కాంచి ఉంటూ ఉంటే, నెక్స్ట్ వీడికి ఒక థాట్ వీడికి అందగానే వీడికి చక్కగా తెలియబడుతుంది ఏంటంటే ఇది పరమ గురువులు ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు వాళ్ళు పూనుకుంటున్నారు అంటే విషయం ఇటు చక్కగా తెలుస్తుంది. చక్కగా ఆ రకంగా వీడు కూడా తయారవడానికి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో వీడు కూడా భాగం పంచుకోవడానికి వీడు కూడా పనిచేయడం అంటుండే జరుగుతుంటుంది. దట్ ఈస్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. నెక్స్ట్ ఇస్ పాత్ ఆఫ్ ఇనిషియేషన్, అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ద విల్, అచీవ్మెంట్ ఆఫ్ సింథసిస్, రెస్పాన్స్ టు ద సెంటర్ కాల్డ్ సంబళ, డైనమిక్ పర్పస్ ఇన్ కంట్రోల్, ద విల్ టు గట్ ద మొనాడిక్ ఫంక్షన్, ద మొనాడ్ ఫంక్షన్స్. ఎప్పుడైతే ఇనిషియేషన్కి వెళ్తాడు వీడు, అక్కడ వీడికి కార్యక్రమం ఏంటంటే మొనాడ్ తోటే కార్యక్రమం. అక్కడ వీడు సెకండ్ లెవెల్లో లవ్ నేచర్ ఇచ్చుకుంటుంది కదండి, అక్కడ వీడు సోల్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడు. ఫస్ట్ లెవెల్ వాడు పర్సనాలిటీ ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడు, సెకండ్ వాడు సోల్, థర్డ్ వాడు మొనాడిక్ తోటి వీడి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వీడు సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడు. విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందడానికి కార్యక్రమం అన్నటువంటిది వాటిలో సంకల్పం ఎక్కడి నుంచి పనిచేస్తుంది, బాగా సాధన చేయాలి. అంత మొట్టమొదటిలో ఏమని పిలుస్తుంటే మన యొక్క ఆలోచనగా తెలుస్తుంది. ఆలోచనలు వేరు, సంకల్పములు వేరు అనేటువంటిది బాగా సాధన చేస్తుంటే తెలుస్తుంది. ఏంటంటే ఈ ఆలోచన వచ్చిందండి, చక్కని చేశాను సార్, ఇలాంటి మాటలు వస్తాయి. ఈ సంకల్పం కలిగింది అనేటువంటి భావంలోకి వీడు ఎదగాలి. సో జరుగుతుంది. వీడు పాత్ ఆఫ్ ఇనిషియేషన్లోకి వచ్చేటికి నెక్స్ట్ సంబడ, పాత్ ఆఫ్ సింథసిస్, అచీవ్మెంట్ ఆఫ్ సింథసిస్ ఉండాలి వీడికి. ఇవన్నీ వీడు ఇనిషియేషన్కి వచ్చేటికి 10 మందితోటి 10 రకాలుగా ఉండడం మానేసి 10 మందిని తోటి ఒకటిగా ఉండడం, 10 మందితోటి చక్కగా ప్రేమభావంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా వీడికి సింథసిస్. 10 మంది 10 సాధన మార్గాల్లో వాళ్ళు ఉంటున్న వాళ్ళందరితోటి కలిసి సాధన చేసుకునేటువంటి రహస్యాల్లోకి వీడు లింకప్ అయి ఉంటాడు. ఎవడు ఏ గురువు ఏ సాధన ఇచ్చినా అందులో ఉంటుంటే అంతర్రహస్యాలు తెలుసుకుని వాళ్ళతో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు లింకప్ అవుతాడంటే అది అచీవ్మెంట్ ఆఫ్ సింథసిస్. డైనమిక్ రెస్పాన్స్, డైనమిక్ పర్పస్ ఇన్ కంట్రోల్, ద విల్ టు గుడ్, ద మొనాడ్ ఫంక్షన్స్. అది వీళ్ళు ఎప్పుడు కూడా విల్ టు గుడ్ అంటున్నది వీళ్ళు ఎప్పుడు కూడా పనిచేయాల్సినటువంటిది కార్యక్రమంగా వీడికి అందుతుంది. ఇది ఈ 3 ఆస్పెక్ట్స్. అది దిస్ కవర్స్ ఫెమిలియర్ గ్రౌండ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, బట్ ఇన్ ద effort to achieve a vision of the whole, constant repetition has its place. Constant repetition needs recollection అన్నారు మాస్టర్ గారు. రికలెక్షన్ నీడ్స్ రిపిటేషన్. అదే సార్. సో మనకి విషయాలు ఇవన్నీ కూడా చక్కగా నిలబడాలంటే రిపీట్ చేసుకుంటూ ఉండాలి వీటిని ఎప్పుడు కూడా. 4 రోజులు మనం క్లాస్ మానేది 5వ రోజున క్లాస్కి వచ్చి కూర్చున్నాం అనుకోండి, అంత కొత్తగా ఉంటుంది మనకి. ఎప్పుడు కూడా నిత్య సాధన ఇదంతా సాగుతూ ఉండాలి. ఎవ్రీడే ప్రాసెస్. కర్మయోగంలో భగవద్గీతలో చెప్పింది అదే, షుడ్ బి ఎవ్రీడే ప్రాసెస్, నాట్ రేర్ ఆర్ అకేషనల్. బాగా గుర్తుపెట్టుకుంటాను ఇక్కడ. అది కూడా ఆయన ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ అన్నారు. We are now concerned with the third stage of the evolutionary process called carried forward upon the path of initiation and entered into at the third initiation as far as Himalaya is concerned, and consummated at the 7th initiation. అది path of initiation లో మనం ప్రారంభంలో ఉంటుంటే వాళ్ళం
ఒక లెవెల్ అంటే ఒక స్కూల్ స్టడీ కంప్లీట్ వాడికి థర్డ్ ఇనిషియేషన్ అన్నారు దాన్ని. ఫైనల్ పూర్తిగా స్టడీస్ కంప్లీట్ అయినటువంటి వాడు సెవెంత్ ఇనిషియేషన్. అది చెప్తున్నారు. An initiation far more easily reached by people upon the first day than on the other of the race. ఫస్ట్ డే వాళ్ళకి 7 రేస్ యొక్క ఇది పొందడం అటువంటిది చాలా కొంత సులభ సాధ్యంగా ఉంటుంది, వేరేవాడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఫస్ట్ డే వాడు ఏంటంటే హీస్ జస్ట్ సంకల్పంతో అనుసంధానం చెందగలిగేటువంటి ఆపరేటర్స్ వాడిలో సహజంగా ఉంటుంటుంది ఫస్ట్ డే వాడికి. సో వీళ్ళందరూ చేరవలసిన సంకల్పం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో అక్కడ చేరాలి కదండి. అందుకని ఫస్ట్ డే వాడు చాలా తేలికగా వాడు వెళ్ళగలుగుతాడు అక్కడికి. అది బికాస్ హిస్ ఆపరేటర్ ఇస్ internally it is tuned to the first ray. First ray means will aspect. Will aspect is the point from where everything is emanating. So దాంతో వీడు అనుసంధానం చెందగలుగుతారు సులభంగా. అది చెప్తున్నాను. This as far as you can at this time grasp concerns primarily for creative will as it initiates manifestations. Creative will ప్రధానంగా 3 స్టెప్స్ తీసుకుంటుంది. క్రియేటివ్ విల్ అంటే మనలో విల్ ఆస్పెక్ట్ క్రియేటివ్ ఆస్పెక్ట్గా ఉంటున్నప్పుడు ఇట్ టేక్స్ 3 points. నెంబర్ 1 is initiates manifestation and conditions that which is created. Initiates manifestation ఏదైనా సరే ఒక భౌతికత్వం దాల్చడానికి సంకల్పం అంటున్నది కారణంగా ఉంటుంది. అండ్ ఇట్ క్రియేట్స్ that which is conditions that which is created. It creates conditions. ఈ సందర్భాల్లో ఈ రకంగా ఈ విధంగా ఇలా అంటుంటాం చూసారా, అంత సంకల్పంలో నుంచే దిగి వస్తుంటుంది. అందుగురించి మానవుడు ఇలా ఉండడం ఇలా ఉండబడటం ఇదంతా అంటే గురు పూజలు చేద్దాం సంకల్పం కలిగి గురు పూజలు చేద్దాం అనేటికి పొద్దున 6 గంటలకు ప్రేయరు, సాయంత్రం 6 గంటలకు ప్రేయరు. దిట్ ఈస్ ద కండిషన్స్. అది సంకల్పంతో అది దిగి వస్తుంది. అందరం కలిసి జీవించుదాం. సో ఈ గురు పూజలు అనగానే ఒక భావంతో వీడు అక్కడ దిగుతాడు కదండి. దాన్ని ఏమన్నారంటే కండిషన్స్ అన్నమాట. అది అదొకటి సంకల్పంలో ఒక భాగం. అది సెకండ్ది ఏంటి, బ్రింగ్స్ అబౌట్ ఈవెన్చువల్ ఫుల్ఫిల్మెంట్. సో సంకల్పం అక్కడికి కావాల్సినటువంటి ఫుల్ఫిల్మెంట్కి తగ్గటువంటి విషయం వస్తుంది సంకల్పం నుంచి. ఇప్పుడు ఇక్కడ గురు పూజలు అంటుండే అక్కడ జీవులందరికీ కావాలి కాబట్టి అది గురు పూజలు అంటే పేరుగా దిగి వస్తుంది. బ్రింగ్స్ అబౌట్ ఈవెన్చువల్ ఫుల్ఫిల్మెంట్, వాళ్ళందరికీ పరిపూర్ణత్వం అంటున్నది సిద్ధింపజేయడం అంటున్నది కార్యక్రమంగా ఆ సంకల్పం అంటుండే దిగి వస్తుంది అక్కడ. నెక్స్ట్ ఇస్ ఓవర్కమ్ డెత్ ఆర్ డిఫరెన్షియేషన్. వీటిలో ఎప్పుడైతే సంకల్పంతో అనుసంధానం చెందడం, సంకల్పం అంటున్నది ఏం చేస్తున్నాడు వీడికి, ఎప్పుడైతే ఆ ఊర్ధ్వముగా ఉంటుండే సంకల్పంతో అనుసంధానం చెందుతాడో హీ కెన్ ఓవర్కమ్ డిఫరెన్షియేషన్. వాడు వీరు వేరు అంటున్న భావాలు వీటన్నిటిలోంచి వీడు పోయి ఒకే ఒక్క భావంలో వీడు నిలిచిపోతాడు. అందుకని డిఫరెన్షియేషన్స్ అంటే వీడికి పనిచేయదు. డెత్ ఆస్పెక్ట్ అంటే వీడికి పనిచేయదు. అది పర్ఫెక్ట్. ఆల్ ఇనిషియేట్స్ మస్ట్ అండ్ eventually do express dynamic creative will, focused purpose which expresses only the will to good and also that sustained effort which brings fulfillment. సో ఏమన్నారు, డైనమిక్ విల్ అన్నది, డైనమిక్ క్రియేటివ్ విల్ అన్నది ఎక్స్ప్రెస్. సో ఇది ఈ రకంగా చేస్తుంటుంది. వీటిలో సంకల్పములు అనేటువంటి కల్పిస్తుంటుంది, విల్ టు గుడ్ అనేటువంటిది కల్పిస్తుంటుంది. I would remind you that you hear that sustained effort is like seed of synthesis, the cause of achievement, and that which finally overcomes death. Sustained effort ఉంటుంది. అదే మనకి సింహరాశిలో మాస్టర్ గారు రాస్తారు. ఏమని రాస్తారంటే ఇట్ హ్యాస్ సస్టైన్డ్ ఎఫర్ట్. ఎట్లా, ఇది స్థిర రాశి అగ్నితత్వపు రాశి కాబట్టి అందులో స్థిరత్వం కావాలి. దాన్ని ఏమన్నారు ఇక్కడ, సస్టైన్డ్ ఎఫర్ట్ అన్నారు. వీడు రోజు చేస్తూ ఉంటే ప్రేరైనా పెట్టుకోండి, ఏదైనా సేవ పెట్టుకోండి, ఏదైనా సరే హీ హ్యాస్ టు డూ ఇట్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ కాల్డ్ స్థిర రాశి అండ్ ఫైరీ సైన్. సింహరాశిలో ఉంటున్నాడు ఫైరీ అండ్ ఇట్ ఈస్ స్టేబుల్ సైన్. స్థిర రాశి అది. సో ఫిక్స్డ్ సైన్ కాబట్టి అండ్ ఫైరీ సైన్ కాబట్టి వాడు ప్రతిరోజు ఫైరీ అంటే ఏంటంటే వీళ్ళలోంచి ఉద్భవించడం చక్కగా మంచి మంచి భావనలు ఇవన్నీ కూడా అంటే రోజు చేసేటువంటి కార్యక్రమం వీడిని ఏం చేస్తుందంటే ఫిక్స్డ్ అండ్ ఫైరీ సైన్లోకి వీడు నిలబెడతాడు. దానివల్ల వీడు ఏమవుతాడు, వీడు
ఫైర్ ఎలా అయితే రెపరెపలాడుతూ అలా ఊర్ధముఖంగా ప్రయాణిస్తుంటుందో అలా వీడు వచ్చి ప్రతిరోజు చేసుకునేటువంటి సాధన చేతుడు చక్కగా అంద అంతర్లోకాలు కానీ ఊర్ధముగా ఉన్నటువంటి విషయాలు కానీ అన్నీ చక్కగా వీడికి దర్శనానికి నిలుస్తాయి. సో నిలవాలి అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సస్టైన్డ్ ఎఫర్ట్ ఉండాలి. ఒకరోజు చేసి పడుకుంటామండి, గురు పూజలు ఒకరోజు ఫుల్గా చేసేసి పడుకుంటామండి అంటే కుదరదు. ప్రతిరోజు చేయాలి ప్రేయర్, ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు సేవ చేయాలి, ప్రతిరోజు క్లాస్ చెప్పుకోవాలి, ప్రతిరోజు ఏదైనా సరే మీ ఇష్టం. యూ హ్యావ్ టు డూ ఇట్ ఎవ్రీ డే. దట్ ఈస్ కాల్డ్ సస్టైన్డ్ ఎఫర్ట్. సింథసిస్లోకి తీసుకెళ్తున్నారు. సస్టైన్డ్ ఎఫర్ట్ ఈస్ ది సేడ్ ఆఫ్ సింథసిస్, ది సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ దట్ విచ్ ఫైనల్లీ ఓవర్కమ్ డెత్. ఇట్ కెన్ ఓవర్కమ్ డెత్. అంటే పరిమిత భావమును దాటడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా సస్టైన్డ్ ఎఫర్ట్లో. సో దిస్ ఇస్ అది ద కాజ్ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ దట్ విచ్ ఫైనల్లీ ఎక్స్ప్రెసెస్ డెత్. అది death is really deterioration in time and space and is due to the tendency of matter spirit to isolate itself while in manifestation from the standpoint of consciousness. మేనిఫెస్టేషన్లో ఉంటుండేది అది ఐసోలేట్ అయిపోవడాన్ని డెత్ అన్నారు. అంటే అది విత్డ్రా అయిపోవడాన్ని డెత్ అన్నారు. మ్యాటర్ స్పిరిట్ ఈ రెండు కూడా విత్డ్రా అయిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ డెత్. సో ఎందుకు విత్డ్రా అయిపోతున్నాయి ఇవి? బికాస్ డెత్ ఇస్ డిటెరరేషన్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ and is due to the tendency of matter spirit to isolate itself. వచ్చినటువంటి కారణం పరిపూర్ణత్వం పొందితే అవి రెండు ఐసోలేట్ అయిపోతాయి. స్కూల్ అయిపోయింది, స్కూల్ అయిపోయాక టీచర్ ఇంటికి వెళ్ళిపోతారు, స్టూడెంట్కి వెళ్ళిపోతారు. స్కూల్ ఉన్నంతసేపు టీచరు స్టూడెంట్ ఒకటే రూమ్లో ఉంటారు. స్కూల్ అయిపోయాక టీచర్ వెళ్ళిపోతారు, స్టూడెంట్ వాళ్ళ ఇంటికి వాడే. పర్పస్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే టుమారో వి షల్ మీట్ అంటారు. అది ఎట్లాగో జన్మ అనేటువంటిది కూడా పర్పస్ అయిపోయిన తర్వాత వీడి జన్మను వదిలేస్తాడు, మళ్ళీ జన్మ తీసుకుంటాడు, మళ్ళీ జన్మ పెట్టుకుంటాడు, మళ్ళీ తీసుకుంటాడు. సోల్ పరంగా సాధన చేసుకోవడానికి ఇదంతా కూడా ఏర్పాటయ్యేటువంటి కార్యక్రమం. ఆర్ట్ ఆఫ్ సస్టైనింగ్ విల్ అన్నారు. దిస్ సస్టైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ది లోగస్ is what keeps all forms in manifestation, preserves even the life aspect to the integrating factor in forum building, and which is equally a sort of sustaining will, can abstract or withdraw the life consciousness intact at the dose of the cycle of manifestation. Cycle of manifestation నుంచి వీడికి చక్కగా వీడి అబ్స్ట్రాక్ట్ లెవెల్స్ వీడి చక్కగా లింకప్ ఏర్పాటు చేయడం, తర్వాత అయిపోయినప్పుడు విత్డ్రా అవ్వడం అంటుండి చెప్పబడేటువంటి రహస్యాలన్నీ కూడా డెత్ ఆస్పెక్ట్గా చెప్తారు మనకి. సో సస్టైనింగ్ విల్ కెన్ అబ్స్ట్రాక్ట్ ఆర్ విత్డ్రా ది లైఫ్ కాన్షియస్నెస్ ఇంటాక్ట్ at the close of the cycle of manifestation. సో ఈ మేనిఫెస్టేషన్ అయినటువంటిది ఏదైనా సరే రెండు అంటే స్పిరిట్ మ్యాటర్ రెండు కలిసి ఉండడం అంటున్నది, దట్ ఈస్ ది అబ్స్ట్రాక్ట్ అండ్ ది మేనిఫెస్టేషన్. ఈ రెండు ఉండడం అంటున్నది ఒక కారణంగా, ఈ రెండు కూడా కలిసి ఉండడం ఒక దేహముగా వ్యక్తం అవడం అంటున్నది కారణంగా ఇదంతా నిలుస్తుంది. ఎప్పుడైతే కారణం అంటున్నది ఫుల్ఫిల్ అయిపోయిందో అప్పుడు ఈ రెండు కూడా విత్డ్రా అయిపోతుంటాయి చోట్ల. దాని నుంచి డెత్ అండ్ లిమిటేషన్స్ ఆర్ synonymous terms. When the consciousness is focused in form and identified entirely with the principle of limitation, it regards freedom from form life as death. Freedom from the form life is called death. అంటే దేహంలోంచి విత్డ్రా అవడాన్ని డెత్గా చెప్పారు ఇక్కడ. సో ఇంకొక మాట ఏమంటున్నారు, డెత్ అండ్ లిమిటేషన్స్ ఆర్ synonymous terms. లిమిటేషన్స్గా జీవించడం అంటుంది దట్ ఈస్ కాల్డ్ ది డెత్. హయ్యర్గా జీవించగలడం అంటున్నది డెత్ ఆస్పెక్ట్ నుంచి వీడు దాటడం. ఇప్పుడు దేహంలో ఉంటున్నంతసేపు హీస్ బి లిమిటెడ్. ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళాలి, ఉదాహరణకు మైత్రేయుల వారు కూడా ఈ దేహంలో ఉన్నారనుకోండి, ఆయనకు కూడా మనకెంత టైం పడుతుంది, ఆయనకు అంతే టైం పడుతుంది. When beyond కదండి వాళ్ళు అంటే బియాండ్, బట్ వెన్ దే ఆర్ ఇన్ బాడీ దే విల్ ఫాలో ఇట్ అండ్ దే హ్యావ్ టు ఫాలో ఇట్. దట్స్ ఇట్. టికెట్ కొనుక్కునే ఎక్కాలి వాళ్ళు రైల్వే అధికారి అయినా
వాడికి ఎంతో కొంత జీరో అమౌంట్ తోటి ఉండేదని ఒక టికెట్ బుక్ చేసుకోవాలి. నేను రైల్వే అధికారిని, నాకు ఏ బర్త్ కావాలంటే ఆ బర్త్ నేను తీసుకోవచ్చు. దట్స్ రైట్, బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్. యు ఆర్ ఆల్సో టు ఫాలో సర్టెన్ రూల్స్. నువ్వు కూడా టికెట్ బుక్ చేసుకొని నీకు కూడా ఒక బర్త్ అలాట్ అవుతుంది, ఆ సీట్లో నువ్వు కూర్చోవాలి అంతే. అది ఎట్లాగో ఇది ఎట్లా. అందు గురించి ఏమన్నా లిమిటేషన్స్ అన్నారు. డెత్ అండ్ లిమిటేషన్స్ ఆర్ సినానిమస్ టర్మ్స్. And the consciousness is focused in form and identified entirely with the principle of limitation. Consciousness అంటుండేది లిమిటేషన్స్ తోటి ఫోకస్ అయింది అనుకోండి. ఇట్ రిగార్డ్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫార్మ్ లైఫ్ యాజ్ డెత్. అంటే దేహంలో దిగొచ్చినటువంటి ఫారం లైఫ్లోకి దిగొచ్చినటువంటి కాన్షియస్నెస్ అందులోంచి విత్డ్రా రావడాన్ని డెత్ అన్నారు. సో ఈ లిమిటేషన్స్ నుంచి క్రాస్ అవ్వడాన్ని డెత్ అన్నారు. ఈ లిమిటేషన్స్లో ఉండడం అంటున్నది వర్తిస్తున్న వరకు వాడికి డెత్ ఉంటుందండి అని చెప్తాను. ఎప్పుడైతే దాన్ని క్రాస్ చేస్తాడో దట్ మీన్స్ ఈ క్రాస్ ది డెత్ అంటారు. అది ఇట్ రిగార్డ్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫార్మ్ లైఫ్ యాజ్ డెత్. But as evolution proceeds, the consciousness shifts increasingly into awareness of that which is not form and into a realm of that which is transcendent, or into the world of the abstract. It is called the transcendent. Total, that is called abstract. Abstract lo pedutundi. Abstract, that is into that which is abstracted from form and focused in itself. This, by the way, is the definition of meditation from the angle of goal and achievement. Angle of goal and achievement కి ఇది మెడిటేషన్గా పెట్టుకోండి. ఏంటి మెడిటేషన్ అంటే చోట్లో ట్రాన్సెండెంట్ అటువంటి ప్లేన్ ఒకటి ఉంది. సమస్త సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని ట్రాన్సెండెంట్ అన్నారు. సో సప్తర్షులు అక్కడ వర్తించేదంతా కూడా ట్రాన్సెండెంట్. పరమ గురువులు దాన్ని ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్సెండెంట్ అంటే సప్తర్షులు వర్తించేటువంటి స్థానం. సో చోట్లో ఈ ట్రాన్సెండెంట్ అంటుండేది ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి దిగి వస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. సో అక్కడికి వెళ్ళిపోవడం అంటుండే జరుగుతున్నప్పుడు దీన్ని ఏమన్నారంటే డెత్ ఆస్పెక్ట్ నుంచి వీడు లిఫ్టప్ అయ్యాడండి అంటారు. ఆర్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్, ఆర్ ఇన్ టు దట్ విచ్ ఇస్ అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఫారమ్, ఆర్ ఫోకస్ ఇన్ ఇట్ సెల్ఫ్. దిస్, బై ది వే, ఈజ్ ఎ డెఫినేషన్ ఆఫ్ మెడిటేషన్ ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ గోల్ అండ్ అచీవ్మెంట్. దీన్ని సాధన చేయండి అన్నారు, దీన్ని తపస్సు చేయండి అన్నారు. ఏంటి, ఎక్కడి నుంచి అయితే ఇదంతా దిగి వస్తుందో దాన్ని ధ్యానం చేయండి. అంటే కన్నులు మూసుకునిలా ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే అన్నం వై అని వస్తుంది. అంతా కూడా అన్నమయ లోకంలో ఇదంతా కూడా నింపబడుతుంది. సృష్టిలో అంతా కూడా ఈ రకంగా జరుగుతుంది. ప్రాణో వై దివ్యజానాత్ అని అంటాడు నెక్స్ట్. ప్రాణాదేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి. ఇవన్నీ కూడా చక్కగా తెలుస్తాయి, నీకే తెలుస్తాయి. ధ్యానం చేయని చెప్తాడు అంతే ఆయన. భృగుర్వైవారుణి వరుణం పితరముపససార అంటాడు. అంటే వరుణుడు చెప్తాడు భృగు కళా ధ్యానం చేయండి. ఇక్కడ కూడా చెప్తున్నది మెడిటేషన్ అన్నది. అంటే ధ్యానం చేయండి, రోజు కనులు మూసుకొని ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి దిగి వస్తుంది, ఏంటి ఇదంతా పర్పస్ ఏమిటి, అలా మీరు ధ్యానం చేస్తే పర్పస్లోకి మీరు వెళతారు. సంకల్పం అంటుండేది ఎక్కడి నుంచి ఏదో ఉద్భవించిందో అక్కడికి చేరతారు. అక్కడికి చేరినప్పుడు ఎప్పుడైతే మీరు అక్కడికి చేరతారో ఆ కాసేపు మీకు డెత్ ఉండదు. అది తెలుసుకోండి. Transcendent, or into the world of the abstract. That is this, by the way, is the definition of meditation from the angle of goal and achievement. A man can truly meditate when he begins to use the mind. The reflection of the will aspect. ఇప్పుడు మానసిక కక్షలో చేసేటువంటి సాధన అంతా కూడా మెడిటేషన్. తపము చెందుట అంటే మానసిక కక్షలో దాని గురించే ఆలోచనగా నిలుచుట. అది ఎప్పుడైతే వీడు చేస్తాడో వీడికి అక్కడి నుంచి డైరెక్ట్గా విల్ ఆస్పెక్ట్కి లింక్ దొరుకుతుంది. అది చెప్తున్నారు. హీ కెన్ గెయిన్ లింక్ టు ద విల్ ఆస్పెక్ట్. అంటే మానసిక కక్షలో అదే ధ్యానం చేస్తే అలా కూర్చోండి, ఆ విషయాన్ని మీకు విల్ ఆస్పెక్ట్గా అనుసంధానం దొరుకుతుంది. అంటే మామూలుగా మనకు చెప్పినప్పుడు ఏమంటారు, మానసిక కక్షకు పైన బుద్ధి, బుద్ధికి పైన ఆత్మ, ఆత్మకు పైన మొనాడు, మొనాడికి పైన విల్లు. ఇది మరి ఇదంతా ఎట్లా సార్ అంటే ఏం లేదు సార్, మీరు జస్ట్ మానసిక కక్షలో ఆ విషయాన్ని అలా ధ్యానం చేస్తుండండి ప్రతిరోజు. ఇట్ ఈస్ ఫిక్స్డ్ అండ్ ఫెయిరీ సైన్ కదండి, మిమ్మల్ని తీసుకెళ్ళి విల్ ఆస్పెక్ట్ తీసుకెళ్ళి. అది ఇక్కడ చెప్తున్నారు. దట్ ఈస్, బై ద వే, is a definition of meditation, which begins to use the mind, the reflection of the will aspect, and employs
it in its three aspects and initiating as initiating his entrance into the world of souls, as conditioning his personality, life, and as enforcing and eventually bringing about a full expression of soul purpose. చూడు సోల్లోకి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నం ఒకటి, పర్సనాలిటీ లెవెల్లో వీడు ఒక ఒక ఆస్పెక్ట్స్ అంటే ఒక సాధన అంటున్నది కంప్లీట్ చేసుకున్నవాడు అయి నిలుస్తాడు. తర్వాత సోల్ పర్పస్ చక్కగా దర్శించినవాడు అవుతాడు. ఈ త్రీ ఆస్పెక్ట్స్ జరుగుతాయి మీరు మానసిక కక్షలో చేసేటువంటి తపస్సు. తపస్సు అనేటువంటిది ఇట్ ఇస్ త్రీ ఆస్పెక్ట్స్గా చెప్తారు, ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్. కేవలం ఇదని అనుకోకండి. ఫిజికల్ ప్లేన్లో తపస్సు, మనకి వాచిక తపస్సు అన్నారు, మనోమయ తపస్సు అన్నారు, ఇలా చెప్తారు మనకి. అంటే వాక్కు నియమం కలిగి ఉండడం ఒక తపస్సు అని చెప్పారు. ఇలా ఇవన్నీ కూడా తపస్సులు, ఇవన్నీ కూడా 3 తపస్సులు ఉంటాయి మనకి. సో ఈ తపస్సు అనేటువంటి చేయడానికి 3 పనులు చెప్పారు మనకి. ఒకటి లవ్ అన్నారు, ఒకటి సాక్రిఫైస్ అన్నారు, ఇంకొకటి నాలెడ్జ్. సో ఈ 3 పెటల్స్గా చెప్తారు మనకి. కాస్మిక్ ఫైర్లో ఈగోయిక్ లోటస్ చేరడానికి ఇవి 3 పెటల్స్గా చెప్తారు. సో ఫిజికల్ ప్లేన్లో 3 లోటసెస్ ఉన్నాయి, 3 పెటల్స్ ఉంటాయి. నాలెడ్జ్, లవ్, సాక్రిఫైస్. యాస్ట్రల్ ప్లేన్లో 3 పెటల్స్ ఉంటాయి, నాలెడ్జ్, లవ్, సాక్రిఫైస్. మెంటల్ ప్లేన్లో 3 పెటల్స్, నాలెడ్జ్, లవ్, సాక్రిఫైస్. అంటే మానసిక కక్షలో చేసేటువంటి సాధన వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి కదలడు, ఆయన అలా కూర్చుని ఉంటారు అంతే. షిరిడి సాయిబాబా అని వాళ్ళు అలా అక్కడ కూర్చొని అలా మానసిక కక్షలో వాళ్ళు అక్కడి నుంచి అలా చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంటుంది, అక్కడికి ఎంతోమంది జీవులు అలా ఆకర్షింపడుతుంటారు. ఎంతోమంది ఒక మంచి పని చేద్దాం అంటే బాగుంది. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ సర్వీస్. వాళ్ళు కూర్చొని 10 మందికి వడ్డించక్కర్లేదు, 10 మంది చేయక్కర్లేదు, అయినా వాళ్ళు మన గురించి చేస్తుంటారు, అది వేరే విషయం. ఇట్ ఈస్ కాల్డ్ మెంటల్ ప్లేన్లో సాక్రిఫైస్ చేయడం, వాళ్ళ టైం అంతా కూడా వాళ్ళ యొక్క మెంటల్ ఎనర్జీ కూడా 10 మందికి పంచడం. మెంటల్ ప్లేన్లో లవ్ ఆస్పెక్ట్ అంటే పెట్టలు ఒకటి ఉంటుంది, మెంటల్ ప్లేన్లో నాలెడ్జ్ పెట్టలు ఒకటి ఉంటుంది. సో మెంటల్ ప్లేన్లో సర్వీస్ చేయడం అంటే వాడి యొక్క ఇతరుల యొక్క మానసిక కక్షలో వీడి యొక్క మెంటల్ మ్యాటర్ని ఫిల్ చేయడం. అంటే వీడు ఏదైతే భాగవతం అని చెప్పాడో ఆ భాగవతాన్ని 10 మంది యొక్క మనసుల్లో నింపడం అంటున్నది ఒక సాధన. సో అంటే తప్పుగా అనుకోకపోతే ఫిజికల్ ప్లేన్లో చేసేటువంటి సర్వీస్ ఒక ఆస్పెక్ట్ వరకే. అంటే 10 మంది కూర్చోబెట్టి అన్నదానం చేసాం, ఓకే, దట్స్ ఇట్. అంటే ఆ రకంగా మీరు చూసుకుంటే మీకు 5 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు మీరు చూసారా షేర్ మార్కెట్లో 3 లెవెల్స్ ఏమో ఉన్నాయంటారు చూసారా, అలా హై రిస్క్ పెట్టారనుకోండి, అది ఎట్లాగో మెంటల్ ప్లేన్లో చేసేటువంటి సర్వీస్ అలా ఉంటుంది. దాని నుంచి వచ్చేటువంటి లాభాలు చాలా ఎక్కువ. 10 మందిని కూర్చోటువంటి భాగవతం చదివి చెప్పండి, దానివలన మీకు కలిగేటువంటిది ఎక్కువ. అలా దట్ ఈస్ 3 ఆస్పెక్ట్స్. సో సర్వీస్ తపస్సు అంటుండేది 3 లెవెల్స్. సో సోల్ పర్పస్ అన్నారు, ఇది 3. దిస్ రిజల్ట్స్ ఇన్ ఏ కంప్లీట్ ఓవర్కమింగ్ ఆఫ్ డెత్. ఐ ఆమ్ బ్రింగింగ్ దిస్. అంటే సోల్ పర్పస్ చక్కగా తెలుసుకోగలడం అంటే జరిగినప్పుడు హీ కెన్ ఓవర్కమ్ ది డెత్. అప్పటిదాకా హీ విల్ బి ఫిల్డ్, హిజ్ మైండ్ విల్ బి ఫిల్డ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెత్. ఎప్పుడైతే సోల్ పర్పస్ తెలుసుకోగలగడం, పర్సనాలిటీలో ఒక చక్కటి నియమం కలిగి ఉండడం, సోల్ ఎంత ధ్యానం కలిగి ఉండడం, ఈ 3 రహస్యాలు నేర్చుకుని ఉంటాడు వాడు డెత్ని ఓవర్కమ్ అవ్వగలుగుతాడు. అప్పటిదాకా డెత్ మనం ఎన్ని కవులు చెప్పుకున్నా మనం డెత్ చేత మనం అందరం బందీ అయిపోయి ఉంటాం. సోల్ పర్పస్ తెలుసుకున్నప్పుడు వాడికి ఇక్కడ సర్వీస్ అయిపోయిందండి, ఇక్కడ మనం చేయాల్సిన కార్యక్రమం అయిపోయిందండి అంటాడు. అయిపోయింది సార్, స్కూల్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటాడు టీచర్ గారు. ఎట్లాగో ఇది అట్లాగే టీచరు స్టూడెంట్ ఈ 2 కూడా సోలో పర్సనాలిటీ లాగా అన్నమాట. ఈ 2 కూడా ఇంకా ఎప్పుడైతే సోలో పర్సనాలిటీ అంటుండేది చక్కటి లింక్ అన్నటువంటిది ఉంటుందో సాధన చాలా బాగుంటుంది. ఈ లింక్ సరిగ్గా కుదరలేదు అనుకోండి, సాధన చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఒక మెట్టు ముందు లాగుతుంటే 4 మెట్లు వెనక్కి లాగుతున్నాయి అన్నట్టుగా ఉంటుంది. ఈ రెండింటికి అనుసంధానం అంటే చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. చేసుకున్నటువంటి వాడు గురువు ఎదురుకుండా శిష్యుడు కూర్చున్నట్టుగా ఉంటుంది. చక్కగా ఎన్ని రోజులు ఏంటి సాధన అంటే గురువు ఇచ్చిన సిలబస్ కంప్లీట్ అయిపోగానే చక్కగా గురువు లేస్తాడు, శిష్యుడు మంచి సార్ ఇంటికి వెళ్తానని మళ్ళీ రేపు వస్తానని అంటాడు. చక్కగా పర్సనాలిటీ లెవెల్లో అయిపోయింది కార్యక్రమం ఇంకా అని తెలుసుకుంటాడు. చక్కగా చెప్పవలసిన చెప్పేస్తాడు, చేయవలసిన పనులు అయిపోయాయి అంటాడు, చక్కగా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే డెత్ ఆస్పెక్ట్ చక్కగా. అంటే దేహం వదిలేయడం అంటే చాలా పెద్ద సాధన. తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా ఈ సాధన చెయ్యాలి. అంటే వేరే విషయాలు ఏవి చెప్పుకున్నా కొంతవరకే కానివ్వండి, ఎంత చెప్పుకున్నా ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అందరం కూడా కొద్దో గొప్ప భయపడిపోతాం, కొద్దో గొప్ప ఇదైపోతుంటాం. అందు గురించి ఈ ఆస్పెక్ట్ గురించి నచ్చిగది రాను నాకు ఇప్పుడే చెప్పి అయితే దాని గురించి అప్పుడెప్పుడో భయపడదాం, కానీ ఇప్పటి నుంచి నేను చేసుకుంటే సాధన చక్కగా దాటేయగలుగుతాం. దేహంలో ఉండగానే ఆ సాధన నుండి చక్కగా చేసుకుంటూ వెళుతున్నాం అనుకోండి,
తర్వాత మనకి ఇంకేం భయం ఉండదు, ఏముండదు. ఓకే, దట్స్ ఆల్ రైట్, కరెక్ట్గా చూసా, క్యాల్కులేషన్ కరెక్ట్గా చేసామని అడుగుతాడు వీడు. యాస్ట్రాలజర్ వాడు భయపడిపోతాడు ఈ మాటలు విని. అదన్నమాట, అది సిద్ధిస్తుంది. సో డెత్ని ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలి ఇవాళ చెప్పారు మనకి. ఐ ఆమ్ బ్రింగింగ్ దిస్ హోల్ కాన్సెప్ట్ డౌన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మైక్రోకాస్మ్, even though it will be obvious that only the pledged disciple in preparation for initiation can begin to grasp some of the significant implications. అది ప్లెడ్జ్డ్ డిసైపుల్కి మాత్రమే ఈ రహస్యాలు కొద్దిగా తెలుస్తాయని, మిగిలిన వాడికి పెద్దగా తెలియదు. అంటే యాక్సెప్టెడ్ డిసైపుల్, ధర్మగురువుల యొక్క శిష్యుడిగా వాడు వర్తిస్తున్నాడు. వాళ్ళ యొక్క కార్యక్రమం చేయడానికి ఇక్కడికి వచ్చామండి, డెప్యుటేషన్ మీద వచ్చామండి అని తెలుసుకున్నట్టు వాడికి తెలుస్తుంది. అంటే పని అయిపోయింది, రేపు మన ఊరు వెళ్ళిపోవచ్చు అంటాడు. అదే అక్కడ పర్మనెంట్గా జాబ్ ఎంచుకుని ఉన్నటువంటి పెద్ద ఏముంది, ఇవాళ కాకపోతే రేపు ఇంకో పని ఉంటుంది, లేదా రేపు చేద్దాం ఈ పని అంటుండగా ఉంటుంది. డెప్యుటేషన్ మీద వచ్చిన వాడు పని చేయడం వేరు, వాడు చేయడం వేరు, రెండింటికి తేడా ఎలా ఉంటుంది అదన్నమాట. Perhaps I can best sum up the keynote of the first ray of the well or power as it seeks expression as dynamic purpose on earth and in relation to the human being by quoting the paraphrasing. ఇది కూడా ఒక మెడిటేషన్ లాంటిది చెప్తున్నారు, ద ఓల్డ్ కామెంటరీ అన్నారు. ద ట్రాన్సెండెంట్ వన్, ద లైఫ్, ద హోల్, ది ఆల్ ఎంటర్డ్ ఇంటూ కమ్యూనియన్ with itself, and by this act became a vital point of life and focused power. అంటే ఏదైతే పనిగా దిగాడో ఆ పనిగా నిలబడగలడు అంటే విల్ ఆస్పెక్ట్ నుంచి దిగి వస్తున్నారు పాయింట్, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్ అన్నారు. సో మన సాధనంతా కూడా అందు గురించి మాస్టర్ గారు అసలు చదువుతుంటే మీనింగ్ తెలుసుకున్నది మనం చదువుకోవడం అంటే చేయాలి. ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ లైట్ అన్నారు, విదిన్ ది మైండ్ ఆఫ్ గాడ్ అన్నారు. సో పాయింట్ ఆఫ్ లైట్ అంటున్నది అంటే వెలుగు లేదా అగ్ని. ఎక్కడికి లింక్ చేశారని విత్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్, కాస్మిక్ మెంటల్ ప్లేన్ అన్నారు, అక్కడికి లింకప్ ఇచ్చేస్తారు. అంటే అది ప్రతిరోజు వీడు మెడిటేషన్ చేసుకోవడం చేత ఏమవుతాడు, వీడు భగవంతుడి ఒక సంకల్పం ఏదో దాంతో అనుసంధానం అంటే చేసానికి ఇదంతా ఏర్పాటు అది. సో ఇక్కడ కూడా ఫస్ట్ లేదు కదండి, అది ఇక్కడ చెప్పారు. ఐఆమ్ అండ్ ఐఆమ్ నాట్. నేను, ఈ నేను అనేటువంటిది ఏమిటి, ఐఆమ్ అండ్ ఐఆమ్ నాట్. నేను ఉన్నాను అంటే ఉన్నాను, నేను లేనంటే లేదు. నిజానికి నేను అనేది ఏది ఉందండి ఇక్కడ, ఏమీ లేదు. భావంగా ఉన్నది మాత్రమే చెప్తే, నిజానికి మనదంటే ఏముంది, ఏం లేదు. నేననేటువంటి భావంకి ఎంతవరకు వాళ్ళు, ఉదాహరణకి ట్రైన్ ఎక్కాం, బర్త్ సీటు కూర్చున్నాం మనం, ఈ సీట్ నాదండి అంటాడు వీడు. అంటే ఎంతవరకు, ఇప్పుడు విశాఖపట్నంలో ఎగితే హైదరాబాద్ రావడానికి, లేదా హైదరాబాద్ ఎగితే విశాఖపట్నం, తర్వాత వీడి సీటు కాదు, అది వాడిది కాదు. ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండడానికి నీకు టికెట్ మీద ఆ నెంబర్ వేసారు, నీకు అది అలాట్ చేశారు. ఓకే, రైల్వే అధికారి వచ్చి నీదా మాదా అంటే ఏమన్నారు మనం, మీదే సార్, కానీ నేను డబ్బులు ఇచ్చాను కదండి, అది గుర్తుపెట్టుకుని కూర్చో, అంతే, సింపుల్. వాడు ఇంకేం అనలేదు, అది గుర్తుపెట్టుకుని కూర్చో అంతే. ఇది నాది అంటే అప్ టు సర్టెన్ లిమిటేషన్స్. అది కూడా ఈ దేహం నాది, ఈ ఇల్లు నాది, ఇదంతా నాది అంటే అప్ టు సర్టెన్ లిమిటేషన్స్. బియాండ్ దట్ లిమిటేషన్స్ దర్ ఇస్ నథింగ్ ఆఫ్ యూ. తెలుసుకోవాలి, తెలుసుకొని కూర్చున్నాం అనుకోండి, సాధన బాగుంటుంది. అది కాకుండా ఇదంతా మనది అన్నటువంటిది పెట్టుకుని ఆ తాళంచెలు జేబులో పెట్టుకుని వీడు కూర్చున్నాడు అనుకోండి, ధ్యానం అంతా కూడా తాళంచెల మీద ఉంటుంది, కానీ వీడికి వేరే దాని మీద నిలబడదు. అది గుర్తు. ఐఆమ్ అండ్ ఐఆమ్ నాట్ అన్నాడు. గ్రేటర్ దాన్ దిస్ ఈస్ దట్, స్మాలర్ దాన్ దట్ ఈస్ దిస్, గ్రేటర్ దాన్ దిస్ ఈస్ దట్. దీనికన్నా గ్రేటర్ ఏంటి, చోటులో ఉంటుంది కాస్మోస్, అది దీనికన్నా గ్రేటర్. దానికన్నా స్మాలర్ ఏంటి, ఇది. అంటే మ్యాక్రోకాసం, మైక్రోకాసం, జీవుడు, చోటు, ఇలా. దట్ ఈస్ దిస్, బట్ దట్ మస్ట్ షూ టు దిస్ ద నేచర్ ఆఫ్ ది హోల్ అండ్ షోయింగ్ ప్రూవ్ ఇట్ సెల్ఫ్ అంటూ ఇట్ సెల్ఫ్. షోయింగ్ ఇట్ సెల్ఫ్ అంటూ ఇట్ సెల్ఫ్, అంటే దానితోటి అనుసంధానం చెందడమే సాధన. అది ప్రధానంగా ఏర్పాటు చేసుకోవాలి. దట్ మస్ట్ షూ టు దిస్ ద నేచర్ ఆఫ్ ది హోల్ అన్నారు. అదేది కరెక్ట్గా ఉందా లేదా అంటుండే చూసుకోండి, మీరు కంపేర్ చేసుకోండి. మనకు 2 కళ్ళు ఉన్నాయి, చోట్ల కూడా 2 కళ్ళు ఉన్నాయి లేదా, అలా తెలుసుకోండి. అలా సాధన చేసుకుంటూ వస్తుంటే మీకు చక్కగా తెలుస్తుంది. ద హోల్ అండ్ షోయింగ్ ప్రూవ్ ఇట్ సెల్ఫ్ అంటూ ఇట్ సెల్ఫ్. షోయింగ్, ఇదంతా వీడు సాధన చేసుకుంటుంటే వీడు ఉంటాడండి, వాడే ఉంటాడండి అన్నాడు.
నీకు 2 కళ్ళు ఉన్నాయి, చోట్ల 2 కళ్ళు ఉన్నాయి, ఆయన సూర్య చంద్రులు అన్నారు. ఆయనడికి ఏమైపోతాడు? వీడు ఉండడం మానేస్తాడు. ఈ సాధన వీడు న్యాసం చేసుకోవడం చేత ఏమవుతాడంటే ఇంకా వీడి దేహంలో వీడు ఉన్నాడు అనేటువంటిది ఏమీ ఉండదు. వీడికి న్యాసం చేసుకోవాలి. అందు గురించి శివుడికి అభిషేకం చేయాలంటే ముందు న్యాసం చేయండి అన్నారు. మహాన్యాసం అన్నారు దాన్ని. అంటే అంటే ఈ వెలుగుకి అన్నిటికీ మూలముగా ఉన్నటువంటిది, సృష్టికి మూలముగా ఉన్నటువంటి దాన్ని మహా అంటారు. మహాన్యాసము అంటారు. అంటే మామూలు న్యాసం కదండి, మహాన్యాసం అంటే వీడికి చోట్లో ఉన్నటువంటి తత్వానికి న్యాసం అంటే కోరిలేషన్ చేసుకున్న తర్వాత ఇంకా వీడంటే ఏమి ఉండదు. లలాట నమః ఇవన్నీ చెప్తాను మొత్తం అంతా చెప్పాడు. వాడు మొత్తం అంతా ఒకటి అయిపోయాడు. వీడిలో ఇంకా వీడు లేడు, శివుడే ఉన్నాడు. అది ఎప్పుడైతే సిద్ధించిందో అప్పుడు అభిషేకం చేయన్నారు దాన్ని. ఇప్పుడు అభిషేకం చేస్తున్నప్పుడు వీడికి నేను చేస్తున్నటువంటి భావం ఉండదు. వీడు శివుడు ఒకటి అయిపోతాడు అంతే. అలా అలా అయి అప్పుడు రుద్రం చదవడం వేరు, నేను శివుడికి అభిషేకం చేసుకుంటున్నాను అనేటువంటి భావంతో అభిషేకం చేయడం వేరు, రెండింటికి తేడా చాలా. సో న్యాసం చేయడం అంటే దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారు? షోయింగ్ అది ఇట్ సెల్ఫ్ అంటూ ఇట్ సెల్ఫ్ అన్నది. ఐ ద బిగినింగ్ మొదట ఉన్నది ఎవరు? నేనే. ఐ బిగినింగ్. అంటే సృష్టి అంతా ఎవరికి మేలు? వీడు ఎప్పుడైతే మేలు కాంచాడో సంస్థ సృష్టి ఉంది. ఎప్పుడైతే వీడు వెళ్ళిపోయాడో ఇదంతా జీరో అయిపోయింది అంతే. వీడితోటి ప్రారంభం, వీడితోటి ఎండింగ్. నేను అనేటువంటి దాంతో సమస్తం అంతా కూడా. ఐ ద బిగినింగ్ ఐ ఆమ్ ద అవుట్వర్డ్ అండ్ ద ఇన్వర్డ్ వే అండ్ బ్యాక్ ఇన్ టు ద పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫ్రమ్ ద పాయింట్ ఐ టర్న్ అగైన్ అంటు మై సెల్ఫ్. ఐ టర్న్ అగైన్ అంటు మై సెల్ఫ్. బయట అంతర్బహిష్ట తత్సర్వం అన్నారు చూసారా? బయట లోకాల్లోకి లోపల లోకాలకి మధ్యలో ఉంటుంటే వాడు మనస్సు. ఇదే ముఖ్యం. మనసు లేదే ఏం చేయలేం. బయట లోకాల్లో వీడు పని చేయాలన్నా 10 రూపాయలు 20 రూపాయలు తేడా చూసుకోవాలన్నా మనస్సు ఉండాలి. సాధన కావాలన్నా మనస్సు ఉండాలి. సాధన అంటున్నది అంతర్లోకాలు కదండి. బయట లోకాల్లో నేను ఏదో వ్యాపారం చేసుకుంటుంటే అంతర్లోకాల్లో కుదరదండి. రెండింటికి ఒకటే వస్తువు వాడాల్సి. ఆ వస్తువుని బయట లోకాల్లో వాడుతున్నంతసేపు అంతర్లోకాల్లో వాడలేం, అంతర్లోకాల్లో వాడుతున్నంతసేపు బయట లోకాల్లో వాడలేం. అంతర్లోకాల్లో సాధన చేసుకున్నటువంటి వాడు నిత్యము అది సాధనలో నిలిచిపోతుంటుంది కాబట్టి వాడు ఎక్కడైనా వాడు వాడేస్తాడు దాన్ని. ఈ కెన్ అంటే ఒక 2 సైడెడ్ కాయిన్గా తయారవుతుంది. బయట ఎప్పుడైనా మాట్లాడాలి ఏదైనా చేయాలంటే దాన్ని ఇటు తిప్పుతాడు. చక్కగా ఎదురుగా చూస్తున్నప్పుడు వాడు అంతర్యామం తెలిసిపోతాడు. చక్కగా వాడితో మాట్లాడతాడు, పని చేస్తున్నాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకుంటే అంతర్లోకాల్లోకి వెళ్ళిపోతాడు. అంతే. 2 సైడ్గా వెళుతుంటుంది సాధన. ఇలా వెళ్ళిపోతుంటుంది. I am the outward and the inward way and back into the point of concentration. And from the point, I turn again unto myself, carrying within my heart of love that which I, the one, have served and that for which I sacrificed myself. That which has served and I sacrifice for myself. Myself అంటే చోటులో తత్వం ఏదైతే ఉందో అది myself. దానికి ఈశ్వరుని సాక్రిఫైస్ చేసేది. అబద్ధన్ పురుషం పశు అంటే చోటులోకి పరమాత్మ సాక్రిఫైస్ అయిపోయాడు. అంటే ఏంటంటే ఆయన గుర్తుండకుండా జీవులుగా గుర్తుండడమే ఆయన యొక్క సృష్టి యొక్క కార్యక్రమం. అది అబద్ధం. ఇక్కడ చెప్తున్నది ఏమంటే ఫర్ విచ్ ఐ సాక్రిఫైస్ మై సెల్ఫ్, వన్ ఐ హ్యావ్ సర్వ్డ్ అండ్ దట్ ఫర్ విచ్ ఐ సాక్రిఫైస్ మై సెల్ఫ్. In the process of sacrifice, that which is the sustaining whole, the inner core of all life and the principle of integration, realizes within itself the following stages in consciousness. అది సాక్రిఫైస్ కి ఈ పాయింట్స్ ఒకటి చెప్తున్నారు, ఇవి గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ఫస్ట్ పాయింట్, it knows itself as the transcending will, the will which sees the entire process from the point of initiation, but which limits itself to the gradual expression of the will on account of the limitation of those aspects of itself whose consciousness is not that of the whole. Whose consciousness is not that of the whole. నువ్వు చూడవలసింది ఏమంటే ఇంకొంచెం పైకి వెళ్ళి చూడాల్సినటువంటి స్థితి. దాని అన్నారు విల్ ఆస్పెక్ట్ అన్నారు. సో విల్ ఆస్పెక్ట్ నుంచి దిగి వచ్చాడు, మళ్ళీ విల్ ఆస్పెక్ట్కి వెళ్ళి చూస్తే అప్పుడు ఇది తెలుస్తాం. దాని ఆనర్ ట్రాన్సెండింగ్ విల్ అన్నారు. నువ్వు వీడు దానితోటి ట్రాన్సెండ్ అవ్వాలి, అక్కడ దానితో వీడు లింకప్ అవ్వాలి. Transcending will, the will which sees the entire process from the point of initiation, which sees the entire process from the point of initiation అయిన స్థితి నుంచి అక్కడ దాకా. విల్ ఆస్పెక్ట్ నుంచి ఫస్ట్ ఇనిషియేషన్ నుంచి సెవెంత్ ఇనిషియేషన్ దాకా. సో ఇట్ విల్ లింక్డ్ అండ్
వీడు ఈ ఫస్ట్ ఇనిషియేషన్ స్టేజ్ నుంచి వీడు విల్ ఆస్పెక్టర్కి వెళ్ళి ఆ మొత్తం అంతా కూడా వీడికి సిలబస్గా వీడికి నిలుస్తుంది. సిలబస్గా నిలవడం అంటే ఏంటంటే గ్రాడ్యువల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దట్ వెల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద లిమిటేషన్ ఆఫ్ దోస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్స్ సెల్ఫ్. సో విల్ ఆస్పెక్ట్ అంటున్నది ఒక్కొక్క లోకాల్లో ఎలా దిగి వర్తిస్తుంది అంటున్నది వీడికి నిలబడుతుంది. ఇది సిలబస్ వీడికి. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదంతా కూడా ఉంది విషయం. దీన్ని చక్కగా తెలుసుకోండి, దీన్ని చక్కగా నేర్చుకోండి. ఇది తెలుసుకోవాలంటే విల్ ఆస్పెక్ట్ అంటున్నది పైన లోకాలు చెప్పినప్పుడు వాడు ఒక్కడే ఉన్నాడంటే. కొంచెం కింద దిగొచ్చేటికి ఆయన అమ్మవారు ఇద్దరు ఉన్నారండి. ఇంకొంచెం దిగొచ్చేటికి పరివారం అంతా వచ్చిందండి. అంటే ఎవరో ఆదిత్యులు, రుద్రులు, వసువులు ఇప్పుడు అందరూ ఇలా ఏర్పడతారు. ఇదంతా ఏర్పడతాం ఈ రకంగా జరగదు. సో ఈ ట్రాన్సెండింగ్ విల్ అన్నారు దీన్ని. సో చోట్ల వర్తించేటువంటి కార్యక్రమం వీడు చక్కగా ఇప్పుడు ఇది మొత్తం వీడు సిలబస్గా ఇచ్చింది. అంటే సృష్టిలో వీడు జీవిస్తున్నప్పుడు విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానించగలంటే పరిపూర్ణమైనటువంటి కార్యక్రమం ఇది. సో ఫస్ట్ ఆస్పెక్ట్గా చెప్పారు అది. సో వీడు అక్కడి నుంచి మొత్తం ఇక్కడి దాకా అంటే భౌతిక లోకాల్లో దాకా ఈ 7 ప్లేన్స్ ఎలా అది బహిర్ముఖం అవుతోంది, ఎలా అంతర్ముఖం అవుతున్నాడు. సో ఈ విషయాలు చక్కగా తెలుసుకుంటే అప్పుడు వీడు విల్లాసపడితో ఎలా అనుసంధానించగలంటే తెలుసు. అదే మనం చెప్పాం. అంటే తెలుసుకుంటే అంటే అక్కడ పైన ఉన్న ఆడిముండి అన్నారు, దాని నుంచి మొనాయిడ్, మొనాయిడ్ నుంచి ఇవన్నీ ఆత్మ, ఆత్మ నుంచి బుద్ధి, బుద్ధి నుంచి మెంటల్, మెంటల్ నుంచి ఆస్ట్రల్, ఆస్ట్రల్ నుంచి ఫిజికల్, ఇలా దిగొచ్చి మొత్తం సృష్టి అంతా కూడా. సో దీనితో ఒక్కొక్క ప్లేన్స్ తోటి ఇట్లా రివర్స్లో ఎడుతుంటే అదంతా ఇటు సాధన. దట్ ఈస్ కాల్డ్, ఇక్కడ అది చెప్తున్నారు, ఆఫ్ దట్ విల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది లిమిటేషన్ ఆఫ్ దోస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ whose consciousness is not that of the whole, that which initiates, sees, and ends from the beginning and works towards the goal in progressive stages, not for itself, but for those aspects which are still limited, unaware, blind, and unseen, and unreasoning. On account of the limitation of those aspects of itself, whose consciousness is not that of the whole. సో వీడి యొక్క కాన్షియస్నెస్ పూర్తిగా ఈశ్వరత్వం అవ్వలేదు. సో వీడు ఎప్పుడైతే అక్కడ చేరతాడు, విల్ ఆస్పెక్ట్ చేరతాడో అప్పుడు వీడిది ఈశ్వరత్వం పొందుతాడు. నాట్ దట్ ఆఫ్ ది హోల్ అన్నదాన్ని. దట్ విచ్ ఇనిషియేట్స్ అండ్ సీస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ వర్క్స్ టువర్డ్స్ ద గోల్ ఇన్ ప్రోగ్రెసివ్ స్టేజెస్. అది హూ సీస్ ది ఎండ్. ఇప్పుడు స్టేజెస్గా ఒక్కొక్క స్టేజెస్లో వీడు లా వర్క్ చేసుకుంటూ వెళ్తుంటాడు వీడి ఇక్కడ. Not for itself, but for those aspects which are still limited, unaware, blind, and unseen, and unreasoning. Not for itself. అంటే ఆయన గురించి చేస్తున్నాడని కాదండి వీడి యొక్క సాధన. బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నాట్ ఫర్ ఇట్ సెల్ఫ్, బట్ ఫర్ దోస్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ స్టిల్ లిమిటెడ్. ఫిజికల్ ప్లేన్లో ఉన్నాడు, ఆస్ట్రల్ ప్లేన్లో ఇట్ ఈస్ స్టిల్ లిమిటేషన్స్. మెంటల్ ప్లేన్లో ఇట్ హ్యాస్ ఇట్స్ లిమిటేషన్స్. బాగా తెలుసుకోండి. పూర్తిగా స్వేచ్ఛాపరుడుగా అవ్వడం అంటే ఈశ్వరత్వం, ఆ స్థితికి చేరడమే. దట్ ఈస్ కాల్డ్, అంటే ఫిజికల్ డెత్ గురించి మనం చాలా ఇదవుతున్నాం. ఆస్ట్రల్ ప్లేన్లో కూడా వీడు డెత్ ఆస్పెక్ట్ ఎంజాయ్ చేయాలి. మెంటల్ ప్లేన్ ఇలా ఒక్కొక్క ప్లేన్లో ఇలా ఆడిపోవాలి చక్కగా. అది లిమిటేషన్స్ను క్రాస్ చేయగలగాలి వీడు. ఆ స్టిల్ లిమిటెడ్, అన్అవేర్, బ్లైండ్, అండ్ అన్సీన్, అండ్ అన్రీజనింగ్. సో వీడు అన్అవేర్గా ఉంటున్నాడు, బ్లైండ్గా ఉంటున్నాడు. అంటే ఆ ప్లేన్ మనకు బ్లైండే, దాని గురించి ఏమీ తెలియదు కాబట్టి.
అన్అవేర్గా ఉంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఒక్కొక్క ప్లేన్ గురించి మనం చక్కగా చదువుకొని చక్కగా ఇది చేస్తుంటుంటే ఆ ప్లేన్లో మనం విచ్చుకుని మనం వర్తించిన వాళ్ళం అవుతాం. అంతే సింపుల్. సో ఫిజికల్ ప్లేను ఇందులో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ చక్కగా తెలుసుకుంటే యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఫిజికల్ ప్లేన్. నెక్స్ట్ ఆస్ట్రల్ ప్లేన్ గురించి చక్కగా తెలుసుకోండి. అందులో వర్తించేటువంటి కండిషన్స్ ఏంటి, అందులో ఉండే లోకాలు ఏమిటి, అందులో ఉండే విషయాలు ఏంటని చక్కగా తెలుసుకోండి. దట్ మీన్స్ ఆస్ట్రల్ ప్లేన్ యొక్క లిమిటేషన్స్ అన్నీ చక్కగా తెలిసాయి. దానిలో వర్తించవలసినటువంటి విధానం, రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చక్కగా తెలుసుకున్నాం. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతే నెక్స్ట్ వీల్ గో టు ది మెంటల్ ప్లేన్. ఇలా 7 ప్లేన్స్ గురించి మనకి చక్కటి గ్రంథాలు ఉన్నాయి. మొన్న అందు గురించి మనం ది హయ్యర్ కాన్షియస్నెస్ అని చెప్పి కొన్ని ఆస్పెక్ట్స్ మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క ప్లేన్లో వర్తించవలసినటువంటి విధానం. సో వీడు మొనాడిక్ ప్లేన్కి వెళ్తాడు, అక్కడ వర్తించేటువంటి విధానాలు ఇవన్నీ చక్కగా తెలుసు. వీటన్నిటి ప్లేన్స్లో నుంచి చక్కగా లిఫ్టప్ అయితే దెన్ అది అన్సీయింగ్ అండ్ అన్రీజనింగ్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ నోస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద ట్రాన్స్మిటింగ్ వెల్ వర్కింగ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ సింథసిస్. దీని ఆనర్ ట్రాన్స్మిటింగ్ విల్ అన్నారు. సో ఫస్ట్ ట్రాన్సెండెంట్ అన్నారు దాన్ని, నెక్స్ట్ ట్రాన్స్మిటింగ్ అన్నారు, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్, తర్వాత ట్రాన్స్ఫిగరేషన్. సో ఫస్ట్ పాయింట్ ట్రాన్సెండెంట్గా ఎలా వీడు ఇచ్చేవాళ్ళు చెప్పారు. నెక్స్ట్ ట్రాన్స్మిటింగ్ వెల్ వర్కింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ సింథసిస్ స్టెప్పింగ్ డౌన్ ద ఎనర్జీస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ లైన్ విత్ ద క్రియేటివ్ ఎవల్యూషనరీ ప్లాన్. అక్కడి నుంచి స్టెప్పింగ్ డౌన్, ఎలా స్టెప్ డౌన్ అయింది ఇది తెలుసుకోవాలి. ఎనర్జీస్ అన్నటువంటివి స్టెప్ డౌన్ అవుతూ ఉంటాయి, భౌతిక లోకాల్లోకి అలా దిగి వస్తుంటాయి. సో స్టెప్ డౌన్ అవుతున్నటువంటి ఎనర్జీస్ ఏమన్నారు, ట్రాన్స్ఫార్మ్ అన్నారు, ట్రాన్స్మిటింగ్ అన్నారు. సో ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ఆర్ ట్రాన్స్మిటింగ్. అది మనం చెప్పుకున్నాం. రాసులు వర్తించేదంతా కూడా ట్రాన్స్మిటింగ్ ప్లేన్స్. రాసుల కన్నా పైన ట్రాన్సెండ్, తర్వాత ట్రాన్స్మిటింగ్, తర్వాత రాసుల నుంచి తర్వాత సూర్యుడు ట్రాన్స్ఫార్మ్ అనేది సూర్యుడు ఉండేటువంటి ప్లేన్. గ్రహములు ఉండేటువంటిది ట్రాన్స్ఫిగరేషన్ అని చెప్పుకున్నాం. ట్రాన్స్లేషన్ మానవుడు చెప్పేసుకుంది అయితే. సో ఇక్కడ ట్రాన్స్మిటింగ్ విల్ వర్కింగ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ సింథసిస్ స్టెప్పింగ్ డౌన్ ద ఎనర్జీస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ లైన్ విత్ ద క్రియేటివ్ ఎవల్యూషనరీ ప్లాన్. This the life of our planet carried forward in 3 major stages, particularly from the consciousness angle, that is via Shambhala, the hierarchy and humanity. So transmitting will working from the point of synthesis, stepping down the energies distributed in line with the creative evolutionary plan. ఎవల్యూషనరీ ప్లాన్లో ఎలా ఎనర్జీస్ దిగి వచ్చాయో తెలుసుకోండి. అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఎలా మీరు వెళ్ళాలో మీకు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి మీరు విశాఖపట్నం వెళ్తున్నప్పుడు ఏ స్టేషన్స్ వస్తాయి, దానికి రివర్స్లో వచ్చేటువంటి స్టేషన్స్ అన్ని కూడా మీరు వెళ్ళేటువంటిది మీరు సాధనకి మీకు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటిది. ఇది మనకు చెప్తున్నారు. ఈ సెకండ్ పాయింట్ గురించి మనం ఇంకొంచెం వివరంగా చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహేషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.